వాహనదారులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ హైకోర్టు. రోడ్లపై బలవంతంగా చలాన్లు వసూలు చేయొద్దని, వాహనాలు స్వాధీనం చేసుకోవద్దని ఆదేశించింది. హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు అనుసరిస్తున్న విధానాలపై రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారించిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్ చలాన్ల వసూలు పేరుతో వాహనదారులను ఇబ్బంది పెడుతున్న ట్రాఫిక్ పోలీసుల తీరుపై తీవ్రంగా స్పందించింది. వాహనదారులు చెల్లిస్తేనే చలాన్లు తీసుకోవాలని సూచించింది. ఒత్తిడి చేస్తూ వాహనాల తాళాలు లాక్కోవడం, వాహనాల్ని అక్కడే నిలిపేసి ఇబ్బంది పెట్టడం చట్ట విరుద్ధమని పేర్కొంది. కోర్టు చట్టం ప్రకారమే చలాన్లు వసూలు చేయాలని ఆదేశించింది. రైట్, బలవంతంగా చలాన్లు వసూలు చేయడానికి వీల్లేదు అంటోంది తెలంగాణ హైకోర్టు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సుస్మిత. చెప్పండి, రోడ్డు నిబంధనలు అతిక్రమిస్తే చలాన్లు విధించడం మనం చూస్తూ ఉంటాం, కానీ నిజంగానే చాలా చోట్ల కనిపించే దృశ్యం బండి కీస్ తీసేసుకోవడం, ఆపేయడం. ఎలా రెస్పాండ్ అయింది హైకోర్టు? ఎలాంటి ఆదేశాలు ఇచ్చింది? బిందు, సికింద్రాబాద్కి సంబంధించిన ఒక స్థానికుడు 2 రిట్ పిటిషన్లు వేశారు. ఆ 2 రిట్ పిటిషన్లకు సంబంధించి కూడా నిన్న హైకోర్టు ధర్మాసనం విచారించింది. అయితే ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులు వాళ్ళ పర్సనల్ సెల్ ఫోన్ మొబైల్స్లో చలాన్స్ విధించడం కానీ ఇటువంటివి చేస్తుండడం కారణంగా ఆ పిటిషన్లు వేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఎటువంటి పర్సనల్కి సంబంధించి వేయకూడదు, ఏదైతే ప్రభుత్వ ఆధారిత నిఘాకి సంబంధించి ఉంటాయో ఆ పరికరాలకు సంబంధించి మాత్రమే ట్రాఫిక్ చలాన్స్ వేయాలని కూడా చెప్తూ ఉన్నారు. ఒకవేళ ట్రాఫిక్ చలాన్స్ విధించినప్పటికీ కూడా ఎక్కడికక్కడ దానికి రికవరీ చేసుకోవడం కోసం కొన్ని స్పాట్లు పెట్టుకుని ట్రాఫిక్ పోలీసులు ఒకవైపు చేస్తూ ఉంటారు. మోటార్ వాహనాలు వెళ్లే వారందరినీ కూడా పక్కకు పిలిచి వాళ్ళందరినీ కీస్ లాక్కోవడం కానీ బలవంతంగా కూడా చలాన్స్ విధించేందుకు కూడా చూస్తూ ఉంటారు. అయితే అటువంటివన్నీ ఇప్పుడు జరగద్దని కూడా చెప్తూ ఉంది హైకోర్టు. ఎక్కడే కానీ బలవంతంగా చేయకుండా వారికి ఏదైనా ఉంటే హైకోర్టు ద్వారా నోటీస్ ఇవ్వాలని కూడా చెప్తున్నారు. కోర్టు ద్వారా ఒక పద్ధతి ప్రకారంలో వెళ్ళి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం కానీ రికవరీ చలాన్స్ చేయాలని కూడా చెప్తూ ఉన్నారు. సో చాలా వరకు కూడా హైదరాబాద్ ఈ లిమిట్స్ పరిధిలో కూడా చూసుకుంటే ట్రాఫిక్ పోలీసులు ఎక్కువగా కొన్ని స్పాట్స్ పెట్టుకుంటూ ఉంటారు. మోటార్ వాహనాలకు సంబంధించి అలాగే 4 వీలర్స్ కి సంబంధించి కూడా పక్కకు తీసుకొని వెళ్లి వారందరినీ కూడా బలవంతంగా వసూలు చేస్తూ ఉంటారు. అయితే అవన్నీ కూడా ఇప్పటి నుంచి చేయవద్దని కూడా చెప్తూ ఉన్నారు. సో పూర్తిగా కూడా వాళ్ళు ఒకవేళ వారు కట్టనిచో కూడా అప్పటికప్పుడు వారికి నోటీసులు ఇవ్వాలి, లేకపోతే కోర్టు తిరిగి కూడా వారికి నోటీసులు పంపించాలని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇప్పటి నుంచి కూడా ఏదైతే హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందో ఆ ప్రకారమే వారందరూ కూడా ఫాలో అవ్వాలని కూడా చెప్తూ ఉన్నారు. ఏదైతే రాజ్యాంగ విరుద్ధంగా కూడా చేయకూడదని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే చలాన్స్ కూడా ఎక్కడికక్కడ నిఘా పరికరాలు ఏవైతే ప్రభుత్వానికి సంబంధించిన ఉన్నాయో వాటి ద్వారా మాత్రమే చలాన్స్ విధించాలని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా కూడా ఇవాల్టి నుంచి కూడా అది అమలులోకి వచ్చే అవకాశం ఉంది. హైకోర్టుకి సంబంధించిన తీర్పు ఆధారంగా కూడా ట్రాఫిక్ పోలీసులు ఇవాల్టి నుంచి కూడా చలాన్స్ రికవరీ చేసుకోవడం కానీ వేయడం కానీ జరగాలని కూడా హైకోర్టు సూచించిన పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. బిందు. రైట్ సుస్మిత, థ్యాంక్ యూ.